మంచిర్యాల జిల్లా నస్పూర్లో కొత్త న్యాయస్థాన భవన సముదాయ నిర్మాణాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఇతర అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా వాసులకు అన్ని రకాల న్యాయ సేవలు ఒకే చోట అందించేందుకు ఈ నిర్మాణం చేపడుతున్నట్లు నగేష్ చెప్పారు. 81 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 12 కోట్లలో 2027 జూన్ నాటికి ఈ భవనం పూర్తవుతుందని అన్నారు. దీంతో కోర్టు సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. విజయం మీకు బానిస అవుతుంది. శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు బానిస అవుతుంది. మీ దగ్గర ఉన్న ఐపీసీలో ఉన్న పుస్తకాలే సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో లక్షలు కోట్ల కొద్దీ డబ్బులు తీసుకునే అడ్వకేట్లు చదువుతున్నారు. మీరు అయ్యే పుస్తకాలు చదువుతూ ఉన్నారు. సక్సెస్ సాధించిన వ్యక్తులు భిన్నమైన పనులేమీ చేయరు, చేస్తున్న పనులే భిన్నంగా చేస్తారు. ఆ భిన్నం అనే పదాన్ని కానీ మీరు పట్టుకుంటే మీరు ఉన్నతమైన స్థానాలు చేరటానికి అన్ని శక్తులు మీకు సహకరించబడతాయి. అలాగే ఇందాక ప్రేయర్ చేసినప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి ప్రేయర్ చేశారు. వాళ్ళు చేసిన అన్నింటిలో కూడా నేను గమనించింది ఏంటంటే ఒకటే, నచ్చిన వారి పట్ల అనురక్తి, నచ్చని వారి పట్ల విముఖత. ఈ ద్వంద్వాలకు అతీతంగా న్యాయం చేయమనే భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా చెప్పింది. అంటే నచ్చిన వారి పట్ల ఒక మార్క్ ఎక్కువ వేసి, నచ్చని వారి పట్ల ఒక 0 వేసి, ఇలాంటి భావన కాకుండా ఈ ద్వంద్వాలకు అతీతంగా సాటి మానవులందరూ మనం అంతా మనం అనే భావనతో ఉంటే న్యాయం మనం త్వరగా చేయగలం. అలాగే ఒక అల్టిమేట్ 11 వీరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక విశ్వానికి సంబంధించి చెప్పిన మాట చాలా పెద్ద మాట. అద్వితీయుడైన పరమాత్ముడు, ఆయనకి దేవుడు ఏ పేరున పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన రూపాలు. నిరాకారుడు అయినప్పటికీ తన వివిధ శక్తుల వ్యక్తీకరణ కోసం, అభివ్యక్తీకరణ కోసం విభిన్న రూపాలు సంతరించుకున్నాడు. ఎన్ని రూపాలన్నీ ఆయనయే. సృష్టి ఆది ఎందులో ఈ విశ్వం ఆయన నుంచే ఉద్భవించింది, అంతంలో ఆయనలోనే లయమైపోతుందను మహానుభావుడు. ఫైనాన్స్ కంపెనీ క్యూనెట్ మోసానికి